జయ మార్కండే అందరికీ నమస్కారం అండి. నా పేరు రూపా సదాశివ్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగానికి అధ్యక్షురాలిని. కీర్తిశేషులు గుంటక నరసే పంతులు గారి మనోరాల్ని, అదేవిధంగా కొండలక్ష్మణ్ బాపూజీ గారికి కూడా నేను మనోరాలు లాంటి దాన్ని. ఎందుకంటే బాపూజీ గారు కొండలక్ష్మణ్ బాపూజీ మరియు గుంటక నరసే పంతులు గారు అటువంటి సన్నిహితులు అనమాట. అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. బర్రెంకర రామచంద్ర గారు అంటే వీళ్ళందరూ కలిసి పనిచేసిన వాళ్ళు, పెద్దలు, మన కుల పెద్దలు. వీళ్ళందరూ ఎప్పటికీ మనకు పూజనీయులే. ఈరోజు కొండలక్ష్మణ్ బాపూజీ గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన తొలి దశ మలిదశ ఉద్యమకారులు తెలంగాణకు, తెలంగాణ బాపూజీ, ఇట్లా తెలంగాణ జాతి పిత అని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇలాంటి ఉక్కు మనిషి కోసం ఎల్బీనగర్ పద్మశాలి సంఘం వారు ఉక్కు విగ్రహాన్ని తయారు చేయించడం, చాలా కష్టపడి పట్టుదలతో 32 అడుగుల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని అక్కడ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయదలుచుకున్నారు. వారు చాలా అకుంఠిత దీక్షితులై, అంటే చాలా కష్టపడి ఆ విగ్రహాన్ని, మన కుల పెద్దని అక్కడికి అందరికీ చూపించాలి, వారు ఎంతటి గొప్పవారు అని చూపించడానికి అక్కడ పెట్టదలుచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మన పద్మశాలీలందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్కి కూడా నేను సామాజిక శాఖకు అధ్యక్షురాలిని. మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం మరియు వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖకు కూడా మహిళా విభాగం నుంచి నేను, మన మహిళలందరూ కూడా మీ అందరికీ మేము సపోర్టివ్గా ఉంటూ, చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మాకు కూడా అవకాశం కల్పిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఈ కార్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేయడంలో మేము కూడా భాగస్థులం అవుతాము. నాకు